ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క నామమును గురించి మనం చెప్పుకోవాలి కానీ ఆయన శక్తివంతమైన నామమును గురించి మన నోటి ద్వారా మనం ఉచ్చరించడానికి అర్హత లేని వారమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధతను సర్వ శరీరంలో నింపుకున్నటువంటి దేవుడు, పరిశుద్ధత కలిగినటువంటి దేవుణ్ణి మన నోటితో మనం ధ్యానం చేయడానికి, లేదా పూజించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి, స్తుతించడానికి, ఆయన పాదాలను పట్టుకొని వేడుకోవడానికి అర్హత లేని మనకు దేవుడు తన కృపను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి నామము కలిగిన వాడు, పరిశుద్ధ దేవుడు మన కొరకు ఈ భూలోకానికి దిగి వచ్చి ఉన్నాడు. ఆయన ద్వారానే మన యొక్క జీవితాలకు శాంతి సమాధానం అనేది కలుగుతుంది. ఆయన ద్వారానే మన పాపములకు ప్రాయశ్చిత్తం అనేది కలుగుతుంది.